ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఈ మాఘమాసము యొక్క ఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము పాడ్యమి శ్రవణ నక్షత్రము వ్యతిపాత యోగము భవకరణము గురువారముతో ఈ మాఘమాసము ప్రారంభమైనది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే రవి మకరములో చంద్రబుధులతో సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మకరము, కుంభములో శని, మీనములో శుక్ర రాహువులు, వృషభ రాశిలో వక్ర గురువు, మిథునములో కుజుడు వక్రగతి, కన్యలో కేతువు సంచరిస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ పగలు 3:10 గురువు వక్రత్యాగం చేస్తున్నారు. అదేవిధంగా 11వ తేదీ బుధగ్రహము మకర రాశి నుండి కుంభంలోకి ప్రవేశించేస్తారు. అదేవిధంగా రవిగ్రహము ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 9 గంటలకు సుమారుగా కుంభరాశిలోకి రవి సంక్రమణం జరుగుతున్నది. ఇవి ఈ మాసములో జరిగే ముఖ్యమైన గ్రహముల యొక్క గ్రహ సంచార గమనములు. మాఘమాసములో అనగానే మనకి ముఖ్యమైన పండుగలు గుర్తొస్తాయి. మాఘమ స్నానం ఆరంభాలు జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తేదీ వసంత పంచమి ఆదివారం, ఫిబ్రవరి 4 మంగళవారము రథసప్తమి సూర్యునికి ముఖ్యమైన రోజు, ఫిబ్రవరి 5వ తేదీ భీష్మాష్టమి, 8వ తేదీ భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 16 సంకష్టహర చతుర్థి, ఫిబ్రవరి 24 ఏకాదశి, 26వ తేదీ మహామాస శివరాత్రి, ఫిబ్రవరి 20వ తేదీ మాఘ అమావాస్య. ఇవన్నీ మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. వీటి యొక్క విశిష్టత అందరికీ తెలిసిందే. తప్పకుండా వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు ఆచరించగలరని మనవి. ముందుగా మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ మాసం అంతా శని, బుధ, రవి, గురు గ్రహాలు చాలా బాగా అనుకూలంగా ఉండటంతో పాటు రాశ్యాధిపతి కుజుడు తృతీయంలో అనుకూల సంచారం చేస్తుండడం వలన ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ, ఆదాయ ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది. సుఖ సంతోషాలు, ఆధునిక సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాలు అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవటం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సంతోషకరంగా సాగిపోతాయి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు 4వ తేదీ నుండి వక్రత్యాగం చేసిన తర్వాత శుభఫలితాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ద్వాదశంలో ఉన్న రాహువుకు సంబంధించినటువంటి ప్రతికూల ఫలితంలో ఇస్తున్నాడు కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ సూర్యభగవాన్ రథసప్తమి సందర్భంగా సూర్యుని భగవాన్ని ఆరాధించడం, శ్రీ ఆదిత్య హృదయం సూర్యాష్టకం తప్పక పఠించడం వలన అన్నింటా అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి కృత్తిక 2, 3, 4 పాదాల్లోను, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ నక్షత్రముల్లో జన్మించిన వారికి నామ నక్షత్రం, జన్మ నక్షత్రం ఉన్నవారు అందరూ వృషభ రాశి కిందకు వస్తారు. వృషభ రాశికి రాశినాథుడు శుక్రుడు లాభస్థానంలో ఉచ్చిపట్టడంతో పాటు గురువుతో పరివర్తన చెందినందువల్ల ఈ నెలలో అనేక పర్యాయాలు ధనయోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కొద్దిగా కష్టనష్టాలు లోనయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధనస్థానంలో వక్ర కుజుడి సంచారం వల్ల అనుకోని ఖర్చులు మీద పడడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగులకు
స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో శ్రమ తక్కువ, లాభాలు ఎక్కువగానే ఉంటాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. జన్మంలో గురు సంచారం జరుగుతుంది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదములు మిథున రాశి కిందకి వస్తుంది. మిథున రాశి లగ్నముగా మరియు మిథున రాశి జన్మరాశిగా కలిగిన వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అష్టమ స్థానంలో బుధాధిపత్య యోగం ఏర్పడటం, దశమ స్థానంలో శుక్రుడు ఉచ్చపట్టడం వంటి కారణాల వల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. జీతభత్యాల అంచనాలు మించి పెరుగుతాయి. అధికారులకు బాగా సన్నిహితం అవుతారు. వృత్తి వ్యాపారాల యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కెరీర్తో పాటు కుటుంబ జీవితం కూడా నిశ్చింతగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకంటే బాగా మెరుగవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం, శుభపరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు రావడం, విదేశీ సంబంధాలు కుదిరే అవకాశము కనబడుతున్నది. ఆకస్మిక ధనలాభానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి ఎక్కువ శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి జన్మంలో కుజ సంచారం జరుగుతుంది కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రాన్ని పఠించడం, వీలైతే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపం చేయడం వలన అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు ఉంటాయి. కర్కాటక లగ్నము రాశి ఉన్నవారికి ఈ మాసంలో భాగ్యస్థానంలో శుక్రుడు ఉచ్చపట్టడం, లాభస్థానంలో గురువు ఉండడం, గురు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వంటి పరిణామాలు వల్ల నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి, ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులను సునాయాసనంగా పూర్తయ్యి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికమైన ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎంటా బయట పలుకుబడి బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి సూర్యధ్యానం చాలా శక్తినిస్తుంది. గురువారం శివుని దర్శించుకోండి. అష్టమంలో శని యొక్క ప్రతికూలతని తప్పించుకొని అన్నింటా అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి. మక 1-2-3-4 పాదాలు, పొబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తరా పల్గుని 1వ పాదం. ఈ 9 పాదాలు సింహరాశి అని పిలువబడుతుంది. సింహరాశికి రాశ్యాధిపతి రవి, బుధుడు లాభస్థానంలో, కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశమే లేదు. వృత్తి ఉద్యోగాల శ్రమాధిక్యత ఉన్న ఆశించిన ఫలితం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి అనేక విధాల సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు పురోగతి చెందుతారు. పిల్లల చదువుల్లో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సింహరాశి వారికి అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు సంచారం జరుగుతున్నది కనుక తప్పకుండా శ్రీ గణపతిని ఆరాధించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం వలన అన్నింటా అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర పల్గుని 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఇవన్నీ కన్యారాశికి సంబంధించినవి. కన్యారాశి లగ్నముగాను కన్యారాశి జన్మరాశిగా కలిగిన వారికి ఈ మాసఫలములు చూద్దాం. పంచమ స్థానంలో రవి బుధులు, షష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో ఉచ్చ శుక్రుడు, భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల ఈ నెలంతా దాదాపు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలను కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలలో బాగా
వృద్ధి కనిపిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పడం లేదు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోండి. అదేవిధంగా గణపతికి సంకష్టహర చతుర్థి నాడు గణపతికి గరికతో పూజ చేసుకోవడం వలన ఈ మాసమంతా కన్యారాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదములు తులా రాశికి సంబంధించినవి. తులారాశి జన్మలగ్నముగా కలిగిన వాళ్ళు, తులారాశికి జన్మరాశిగా కలిగిన వారికి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ నెలంతా ఉచ్చస్థితిలో శుక్రగ్రహము ఉండటం వల్ల ఇంటా బయట మీ మాటకు తిరుగుండకపోవచ్చు. నెలంతా చాలా సంతోషంగా సాఫీగా గడిచిపోతుంది. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. ఈ రాశి సంబంధించిన వారికి సలహాలు సూచనలతో పాటు పనితీరు కూడా అధికారులకు సంతృప్తి కలిగిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో, వృత్తి ఉద్యోగాల్లో సహచరులతోనూ కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్స్ వల్ల బాగా ధనలాభాలు కలుగుతాయి. తులారాశి వారు తప్పకుండా వీలైనన్ని ఆదివారములు గోవుకి గోధుమ పిండి, బెల్లము, అరటిపండు ఇవ్వడం, శ్రీ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం వలన, అదేవిధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం తులారాశి వారికి చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి లగ్నముగాను వృశ్చిక రాశి జన్మరాశిగా కలిగిన వారికి ఈ మాసంలో పంచమ సప్తమాధిపతులైన గురు శుక్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోబోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ప్రతిభా పాఠవాలను ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు, జీతభత్యాలు పెరగడం అవకాశం ఉంది. మొత్తానికి నెలంతా సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. తృతీయ స్థానంలో బుధాధిపత్య యోగం ఏర్పడిన కారణంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారంలో కూడా లాభాల పరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి, ఎంటా బయట కొద్దిగా ఒత్తిడి, వ్యయ ప్రయాసాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం కనబడుతున్నది. జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఎంతో కొంత ప్రభావం కనబడుతున్నది తెలుస్తున్నది కనుక పరమేశ్వరుని ధ్యానించడం, సోమవారం నాడు, శనివారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం వలన అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కిందకి వస్తాయి. ధనుసు రాశి లగ్నముగాను జన్మరాశిగాను ఉన్నవారికి ధనస్థానంలో రవి బుధులు, తృతీయంలో శని, చతుర్థంలో ఉచ్చ శుక్రుడు వల్ల నెలంతా చాలా వరకు శుభవార్తలు, శుభపరిణామాలతో సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో వృద్ధి చెందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ నెలలో ఈ రాశి వారు కొన్ని కష్ట నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. సామాజికంగా కూడా ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు తప్పటడుగులు వేసే అవకాశం కనబడుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో కొంత నిరాశ కనబడుతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ధనుసు రాశి వారికి షష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, శ్రీ దక్షిణామూర్తిని గురువారం నాడు దర్శించడం వలన అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదములు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశి జన్మలగ్నముగా కానీ జన్మ రాశిగా కానీ కలిగిన వారికి ధనాధిపతి అయినటువంటి శని ధనస్థానంలోనే ఉండడం,
దశమాధిపతి శుక్రుడు ఉచ్చపడటం, శుక్ర గురువుల మధ్య పరివర్తన జరగడం వల్ల నెలంతా బాగా అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాల లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంటుంది. గృహ వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. సన్నిహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలకు బాగా సానుకూలంగా సాగుతాయి. మకర రాశి వారికి 9వ స్థానంలో కేతువు, అదేవిధంగా జన్మం ఏలినాటి శని జరుగుతున్నది కనుక పరమేశ్వరుని ధ్యానించడం, శ్రీ గణపతిని ఆరాధించడం వలన అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. కుంభరాశి జన్మరాశిగా కలిగిన వారు, లగ్నముగా కలిగిన వారికి ఈ మాసఫలను ఒకసారి చూద్దాం. గురు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం చాలా వరకు తగ్గిపోయి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ సలహాలు సూచనల వల్ల వృత్తి ఉద్యోగాల అధికారులతో పాటు ఇంటా బయట కూడా పలువురు లబ్ధి పొందుతారు. ఈ నెలంతా ఉత్సాహంగా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. షేర్లు స్పెక్యులేషన్స్ వల్ల తప్పకుండా లాభం పొందుతారు. శత్రు రోగ రుణబాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం కనబడుతున్నది. అప్రమత్తంగా ఉండండి. కుంభరాశి వారికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం, శ్రీ ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించడం అనేటివి ఈ మాసంలో చెప్పదగిన పరిహారములు. తప్పక పాటించండి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశి సంబంధించినవి. మీనరాశి మరియు మీనలగ్నంకు సంబంధించిన వారికి ఈ మాస ఫలములను పరిశీలన చేసుకుందాం. తృతీయ స్థానంలో ఉన్న రాశ్యాధిపతి గురువుతో శుక్రుడు పరివర్తనం వల్ల నెలంతా చాలా సంతోషంగా సుఖంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఆదాయ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు. చతుర్థంలో ఉన్న వక్ర కుజుడు వల్ల మధ్య మధ్య మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాలు అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులను బాగా తగ్గించుకుంటారు. వృత్తి ఉద్యోగాల ప్రాధాన్యత, ప్రాభవం పెరుగుతుంది. ఇంటా బయట ఆశించిన గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. నిరుద్యోగుల శుభవార్త వినడానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. జన్మంలో రాహువు, ద్వాదశంలో శని సంచారం జరుగుతున్నది కనుక తప్పకుండా పరమేశ్వరుని సోమవారం, శనివారం నాడు దర్శించడం, వీలైతే అభిషేకం చేసుకోవడం, అదేవిధంగా శ్రీ దుర్గా సప్తశ్లోకిని రోజు పారాయణం చేయడం వలన మీనరాశి వారికి అన్నింటా అభిష్ట సిద్ధి కలుగుతుంది. జాతక దోష పరిహారముల కొరకు, జాతక విశ్లేషణ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550050971. ఓం తత్సత్.